అండి అందరికీ నమస్కారం. ఈరోజు మా తులసమ్మ చెట్టుని చూపిస్తున్నాను. మా తులసమ్మ ఇంటి ముందు చూసారు కదా, ఒకసారి పెట్టాను వీడియోలో. దానికి నేను ఇంత పెద్దగా అవ్వటానికి, ఇంత హెల్తీగా ఉండటానికి టిప్ అండి. నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. అంటే విత్తనాలు, ఫ్లవర్స్ వచ్చినప్పుడు వాటిని కట్ చేసేయాలండి. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి నేను బియ్యం కడిగి నీళ్లు పోస్తూ ఉంటాను బలం కోసం అని చెప్పి. మామూలుగా నీళ్ళు పోస్తామండి, అంతేనండి. అయినా కూడా చాలా పెద్ద చెట్టులాగా అయిపోయింది. నేను చెట్టు అంటాను ఎందుకంటే చూడండి, ఈ తులసి మొక్క మధ్యలో ఎప్పుడో పెట్టిందో పక్షి గూడు పెట్టింది. మరి చెట్టు అనకుండా ఇంకా మరి మొక్కని ఎలా అంటామండి? చూడండి, తులసి మొక్క మధ్యలో పక్షి గూడు కట్టుకుందండి. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ప్రూనింగ్ చేస్తుంటే కనపడింది. చూడండి, ఇంకా దీని చెట్టే అనాల్సింది మన తులసమ్మని. మా ఇంట్లో 2 ఉన్నాయండి. ఒకటి ఉసిరి చెట్టు పక్కనే మొలిచింది. అది కూడా పెరిగి అది కూడా పెద్ద చెట్టులాగా తయారవుతుందండి. చూడండి, పక్షి గూడు పెట్టేసింది మధ్యలో. అంటే ఇంకేమీ పెట్టలేదు, ఎగ్ కానీ పిల్లలు కానీ, ఓన్లీ జస్ట్ కట్టుకుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై